కడప జిల్లా ఎర్రముక్కపల్లె సర్కిల్లోని పెట్రోల్ బంక్ లో ప్రధాని చిత్రంపై అభ్యంతరక పోస్టర్లు అంటించడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. గత 25 రోజులుగా ఈ పోస్టర్లు ఉన్నాయని సిబ్బంది చెప్పడంపై మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి పోస్టర్ మీద లక్ష్మీ తులసి ఫ్యూయల్ స్టేషన్లో ఆ బ్యానర్ మీద అవాంఛితమైనటువంటి కొన్ని స్టిక్కర్లు అతికించడం అనేటువంటి జరిగింది. గత 15-20 రోజుల నుంచి స్టిక్కర్లు ఇక్కడ ఉంది అని చెప్పి కూడా పెట్రోల్ పట్టుకునే దానికి వచ్చేటువంటి కస్టమర్లంతా కూడా దాని గురించి చెబుతున్నారు. వారు కూడా మోడీ గారి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి స్టిక్కర్లను తొలగించాలని చెప్పి ఈ పెట్రోల్ బంక్లో పనిచేసేటువంటి వర్కర్లకు కూడా సూచించామని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం అలుముకున్నటువంటి సందర్భంలో కూడా అనేక రష్యా లాంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, డీజిల్ దిగుమతి చేసి ధరలు పెరగకుండా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ఈరోజు నీట్ పేరుతో ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కూడా ఈ ఉగ్రవాద చర్యలు లాంటిది స్టిక్కర్లు అతికించడము ఎంతవరకు సబబు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి పోస్టర్ మీద ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాభివృద్ధిని కుంటుపరచాలనుకుంటున్నారో, ఎవరైతే విద్యార్థుల మధ్య రగడలు సృష్టించి ప్రజలను మరియు శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించాలనుకుంటున్నారో, ఎవరైతే మోడీ గారి ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారో, ఎవరైతే దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా లక్ష్మీ తులసి ఫ్యూయల్స్ నందు మోడీ గారికి వ్యతిరేకంగా కొన్ని స్టిక్కర్లు అతికించడం జరిగింది. దీనిని గత 15 రోజులుగా ఎవరైతే స్టిక్కర్లు తయారు చేస్తున్నారో, ఎవరైతే స్టిక్కర్లు అట్టిస్తున్నారో, ఎవరైతే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి మీద మరియు దీనిపైన డిఎస్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసు వాళ్ళు తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారనేది మనం వాళ్ళ యొక్క తేటతెల్లమవుతుంది. వాళ్ళు ఎక్కడికే కానీ సందర్శనలు కానీ ఎక్కడ ఏమి జరుగుతోంది, ఎక్కడ ఏ క్వాలిటీ పరంగా సప్లై జరుగుతుంది అనేది కానీ వాళ్ళు ఎక్కడే కానీ తిరుగుతున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మేము దీని పరంగా ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయకుండా ఉన్నారో ఇక్కడికి ఉన్నటువంటి సేల్స్ ఆఫీసర్కు నేను ఫోన్ చేయడం జరిగింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భము. ఎవరైతే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నారో డిఎస్ఓ గారు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. నేను చెప్తున్నాను, ప్రభుత్వ అధికారులు ఏదైతే భారతదేశానికి భారతదేశ ప్రతిష్టను భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎవరైతే దెబ్బతీయాలనుకుంటున్నారో అటువంటి వారి మీద కంప్లైంట్ చేయాలనుకున్నా కూడా స్పందించలేనటువంటి స్థితిలో మన అధికారులు కొంతమంది అధికారులు ఉన్నారు. ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం